ఏ రీతిగా పూజించాలి, ఏ రీతిగా మరి ప్రార్థన చెయ్యాలి అనేది మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే వస్తున్నాము. ఇప్పుడు కూడా పాటలో ప్రార్థన శక్తిచే విజయుల రాజ్యము అనేది మనం వింటూ వచ్చాము. అంటే ప్రార్థన అంటే అడగటం అనేది మనం లోగడ వింటూ వచ్చాం. అది యేసు ప్రభు వారు మరి ఆయనకే ప్రార్థన ఎంతో అవసరం అవుతూ వచ్చింది. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యెరూషలేము నుండి గెత్సెమనే ప్రాంతానికి వెళుతూ మధ్యలో చేసినటువంటి కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. అది అది శిష్యులు విశ్వాసులను గురించి, రక్షణ పొందిన వారిని గురించి, తన శిష్యుల గురించి, వారి భద్రత గురించి చేసినటువంటి ప్రార్థనలు. అయితే ఒక సముద్రములో ఒక ఓడ అనేది ప్రయాణం అయ్యేటప్పుడు అది ఖాళీగా ఏ రీతిగా వెళ్ళదో, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఒకరి భారాలు ఒకరు భరిస్తూ మరి ఆ రీతిగా భారంతో మరి ప్రార్థన చేసే వాళ్ళంగా కూడా మనం ఉంటూ ఉండాలి. మన నేను ఇది వరకు అనుకుంటూ ఉండేదాన్ని, దేవునికి అన్నీ తెలుసు కదా, ఆయనే కదా మనల్ని సృష్టించింది, మన ప్రతి అవసరము దేవునికి తెలుసు, ఇంకా మనం ఏంటి ఎందుకు అడగాలి, మనం మన నడవడిక మనం ఎట్లా నడిస్తే మరి ఆయనకి ఇష్టం అట్లా నడిస్తే సరిపోను కదా, అడగటం ఎందుకు, ఆయనకి తెలుసు అన్ని, ఆయన ఇవ్వవచ్చు కదా అన్నట్టుగా నేను అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నా అభిప్రాయము ఈ స్మరణ సంఘానికి వచ్చిన తర్వాత నేను అసలు ప్రార్థన అంటే ఏంటి, స్తుతి అంటే ఏంటి కూడా నేను ఆ రీతిగా చాలా వరకు తెలుసుకుంటూ వచ్చాను. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు చేసినటువంటి 3-4 ప్రార్థనలు అది మనం విందాము. ఒకటి, మనము ఎట్లాంటి స్థితిలో ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు ఆలకించబడతాయి. ఒకటి, ఇప్పుడు ఒక తండ్రి కూడా బిడ్డలు అడిగింది చేయటానికి వాళ్ళు ఏ రీతిగా ఉంటే తండ్రి చేస్తాడు అనేది కూడా మనం చివరి వరకు విన్నప్పుడు మనకు అర్థం అవుతా ఉంటుంది. అయితే ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చేసినటువంటి 3-4 ప్రార్థనలు మనం విందాము. అయితే నేను ఇక్కడ 2-3 మాటలు చెప్పిన తర్వాత చదవచ్చు. 17వ అధ్యాయము 1వ వచనములో యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని అన్నారు. అంటే ఆయన గడియ అక్కడ వచ్చినప్పుడు ఆ తర్వాత ఆయన ఏ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చారు అనేది మనం చూసుకున్నప్పుడు 9వ వచనములో, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారై నందున వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నట్లుగా అక్కడ చేస్తూ వచ్చారు. 11వ వచనములో 3వ లైన్లో అక్కడ ఆయన ప్రార్థన ఏమని చేస్తూ వస్తున్నారు అంటే, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమయ్యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఇక్కడ ఏమంటున్నారు, ఆయనకి తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమయ్యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. పైన ప్రార్థనలో లోకం గురించి కాదు, కానీ మరి నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారైనందున వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యేసు ప్రభు వారికి ఎవరినైతే అప్పటికి రక్షణ పొందటం జరిగిందో, లేకపోతే ఆయన శిష్యుల పక్షాన కానీ వారి గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనము ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండాలి. ఇప్పుడు మనం కూడా
మన సంఘంలో ఆ యేసు ప్రభు వారు తండ్రి ఏ రీతిగా ఏకమై ఉన్నారో మనము కూడా అదే రీతిగా ఏకమై ఉండాలని ఆయన ప్రార్థన. మనం కూడా ఇదే ప్రార్థన మన సంఘస్థుల కొరకు మనం చేసేవారంగా ఉండాలి. మనం విన్నయే కానీ అక్కడ యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన అనేది నేను మీకు అక్కడ చెబుతూ వచ్చానన్నమాట. అయితే మరి మనం చేసినటువంటి ప్రార్థన ఒకవేళ ఈ రోజు జరగకపోయినా, మనం చేసినటువంటి ప్రార్థనకి మనం లేకపోయినా, మనం ఆ ప్రార్థనకి మనం జవాబు పొందుకుంటా ఉంటాము. ఇక్కడ శిష్యుల ఐక్యత కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారు కదా. నేను నీ వద్దకు వచ్చేస్తున్నాను, తర్వాత వీరంతా కూడా ఐక్యంగా ఉండాలి అని ఆయన చేసినటువంటి ప్రార్థన మరి అది ఎక్కడ నెరవేరింది అంటే అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనము. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండెను. అది ఇక్కడ నెరవేరుతూ వచ్చింది. ఆయన చేసినటువంటి ప్రార్థన ఆయన లేకపోవచ్చు కానీ ఆయన శిష్యుల్ని దేవునికి అప్పగించి మనము ఏకమై ఉన్నట్లుగా వారు కూడా ఏకముగా ఉండాలి అనేటటువంటిది ఏకాభిప్రాయముతో ఐక్యతతో ప్రార్థన చేయటం అనేది వారు ఏకమై ఉండాలి అనేది మన సంఘం గురించి, విశ్వాసుల గురించి, మరి ఐక్యత గురించి ఎందుకు ప్రార్థన చెయ్యాలి అనేది మరి యేసు ప్రభు వారే చేయటం జరిగింది ప్రార్థన. మనం కూడా అదే రీతిగా చేసేవారముగా ఉండాలి. ఆనాడు చేసినటువంటి ప్రార్థన ఏకాభిప్రాయాన్ని గురించి ఇది జరుగుతూ వచ్చింది. మరి కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ సమాధానము లేకుండా అనైక్యంగా ఎక్కడా కూడా సంఘాలు లేకుండా మరి ఈ రీతిగా మనం శరీరాలు వేరైనా, మరి కులము, మతము, ప్రాంతము వేరైనా ఏక మనస్సు కలిగి ఐక్యత కొరకు మనం ప్రార్థించే వారముగా ఉండాలి. ఇది ఒక పాయింట్ అన్నమాట ఆయన చేసినటువంటి ప్రార్థనలో. మరి రెండవది యోహాను సువార్త 17వ అధ్యాయము 14-15 వచనాలు నేను చదువుతాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారు కూడా లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొన పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఏమంటారు? నీ వాక్యము వారికి ఇచ్చాను, నేను లోక సంబంధిని కాను, వారు కూడా లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషిస్తుంది. మరి లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని కాదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ యోధ ఒక్కడ తప్ప, అంటే ఆ నాశన పుత్రుడు పైన ఉంటుంది 11వ వచనములో, నాశన పుత్రుడైనటువంటి యోధ తప్ప, అంటే లోక సంబంధి కదా మరి యోధ, అతను తప్ప మరి ఏ ఒక్కరూ కూడా ఇంకా అక్కడ తప్పిపోయినట్లుగా అక్కడ లేదు. ఇప్పుడు అట్లాగే మరి మొన్న ఇప్పుడు శిష్యుల గురించి చెప్పినప్పుడు అక్కడ పరిస్థితులు గురించి తప్పిపోయినప్పుడు మొన్న కళ్యాణి ఆంధ్రాలో ఉంటారు ఆవిడ ఒక సంఘాన్ని సమకూర్చటానికి ఒక సేవకుడు సైకిల్ మీద ప్రయాణం చేసి ఇంటింటికి వెళ్ళి ఎంతో మందిని సమకూర్చుకొని ఒక సంఘాన్ని ఎంతో మంది, ఎక్కువ మంది, చాలా ఎక్కువ మంది, 200 మంది దగ్గర అవ్వచ్చేమో, అంతకంటే ఎక్కువ అవ్వచ్చు, కూర్చుకుంటే అక్కడ లోక సంబంధులైనటువంటి వ్యక్తులు దాంట్లో ప్రవేశించి వారిలో దుష్టుడు ప్రవేశించి అక్కడ
మరి ఆ సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తూ వస్తున్నారు. 2 గ్రూపులుగానో 3 గ్రూపులుగానో అక్కడ విడిపోతూ వచ్చినాయంట. ఎంతో దుఃఖంతో భారంతో ప్రార్థన చేస్తా వచ్చింది. దుష్టుడు ఇవాళ విశ్వాసులని కొంచెం అన్నా లేట్ చేస్తున్నాడేమో, కానీ కేవలము సేవకుల్నే పట్టుకుంటున్నాడు. ఆ యోధాని పట్టుకున్నట్టుగా లోక సంబంధుల్ని సంఘంలోనికి ప్రవేశింపచేసి ఆ రీతిగా అక్కడ ఎంతో అసలు చాలా భారంగా ప్రార్థన చేసిందనమాట. ఆ ఎంతో సేవకుడు కష్టపడి చేసినటువంటి ఆ సంఘాన్ని ఆ రీతిగా చేస్తారు గనక మరి అటువంటి దుష్టుడి చేతిలో అటువంటి దుష్టుని నుండి వారిని కాపాడమని యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు. అంటే ఇట్లాంటివి జరుగుతాయని ఆనాడు యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు. ఈనాడు సంఘాల్లో కూడా జరుగుతున్నాయి. మనం ఒక సంఘములో ఒక స్థిరమైనటువంటి పునాది మీద మనం ఉండి మనకు తెలియటం లేదు, కానీ కొన్ని సంఘాల్లో ఎట్లా ఉండాలో అట్లా ఉంటున్నాయి. కొంతమంది సేవకులను చూస్తే సేవకులు పుట్టినరోజులకి కేకులు సంఘంలోనే కొయ్యటాలు జరుగుతూ ఉంటున్నాయి. మరి అసలు విశ్వాసులకు చెప్పవలసినటువంటి సేవకులే పుట్టినరోజు అనే కేకును ఆ సంఘంలో కొయ్యటం జరుగుతూ ఉంటుంది. మరి అది అన్యులకు లాకి ఆనాడు హేరోదు తన పుట్టినరోజు దాన్ని బట్టి తను హేరోదు పుట్టినరోజు జరుపుకుని కేక్ కోస్తూ వచ్చాడు. మరి అట్లాంటి రాజులు అన్యరాజులు చేసుకుంటూ వచ్చారు. కానీ మన విశ్వాసులకైతే విశ్వాసులు అసలు సేవకులు ఎట్లా ఉండాలి, విశ్వాసులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఆ రీతిగా మరి సంఘాలు ఉంటున్నాయి. ఆ భారం కూడా మన మీద ఉంటుంది. మరి అక్కడ దుష్టుని నుండి కాపాడమని ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఆ ప్రార్థన మరి మిగిలిన వారినైనా సాతానుడు ముట్టకుండునట్లుగా మనం చేసేటటువంటి ప్రార్థన సంఘాలకు ప్రకారంగా ఉండాలి. మరి ఆ రీతిగా, ఎందుకంటే ఆయన ప్రార్థన వారికి ప్రాకారంగా ఉంది కనుక మరి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి వ్యక్తి తప్పిపోయినప్పటికీ కూడా మిగతా వారిని ఎంతో భద్రపరచబడుతూ వచ్చారనమాట. అయితే సాతాను ఎవరి మీదైనా దాడి చేయొచ్చు. ఒక విశ్వాసులే సేవకులే మరి ఎవరి మీదైనా కుటుంబాల్లో మనుషుల ద్వారా కూడా వాడు దాడి చేస్తూ ఉండవచ్చు. మరి మనం మట్టికి ప్రార్థన అనేటటువంటి ప్రాకారాన్ని మన సంఘాలకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి కూడా వేసుకునే వారముగా ఉండాలి. దుష్టుని నుంచి కాపాడమని మరి ముఖ్యంగా మనం చేసుకుంటూ ప్రార్థన ఉండాలి. అందుకే మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థన ప్రాకారంగా ఉంటుంది. మరి యోబు నిత్యము కూడా మరి ఆ రీతిగా ప్రార్థించి తన ఇంటికి కంచి వేసుకున్న వాడుగా ఉంటూ వచ్చాడు. మన జీవితాల్లో ఏం జరిగినా దేవుని అనుమతి లేకుండా జరగదు. అది పరీక్షకే. ఆయనంట మనలో ఉన్నటువంటి మనం అంటే ఆయనకు అంత నమ్మకం అంట. ఈ బిడ్డ నేను ఇట్లా చేస్తే నన్ను విడిచిపెట్టదు అని అన్నటువంటి విశ్వాసం అనేది, నమ్మకం అనేది మన మీద ఆయనకుంటా ఉంటుంది. మరి కీర్తనలో మరి దావీదు చెప్తా ఉంటాడు, 119వ కీర్తన 75వ వచనంలో, విశ్వాస్యత కలవాడవై నీవు నన్ను శ్రమ పరిచితివని నేను ఎరుగుదును అని. మరి అదే దావీదు 71వ కీర్తన 20వ వచనంలో తను ఏమంటాడంటే, అనేకమైనటువంటి కఠిన బాధలు నీవు మాకు కలగజేసినప్పటికీ కూడా నీవు మరలా మమ్మల్ని బ్రతికిస్తావు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తుతావు అని అంటాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మరి మనకి శ్రమలనేవి ఉంటాయి. యోబు మరి తనకు కంచెగా వేసుకున్నప్పటికీ కూడా, తన ప్రార్థనకి కంచెగా వేసుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు పరీక్షలు అనేవి
వస్తాయి. వచ్చినప్పటికీ కూడా మరి ఇంకొకటి, ప్రార్థన తనకి కంచిగా వేసుకుంటే సాతానుడు పర్మిషన్ తీసుకుని వచ్చాడు. దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాడు. ఆ పర్మిషన్ లేకుండా సాతానుడు ప్రవేశించలేడు. పర్మిషన్ తీసుకుని ఇచ్చాడు. అక్కడ మన 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 విశ్వాస్యతను పరీక్షించటానికి, మన విశ్వాసానికి పరీక్ష, లేకపోతే మన ఆత్మీయ జీవితానికి పరీక్ష, అటువంటి పరీక్షల్లో కూడా మనం ఒక్కొక్కసారి నడవాల్సి వస్తుంది. అయినప్పటికీ మన ప్రార్థన మనకి కంచిగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. మరి సమూయేలు దినాల్లో ఫిలిష్తీయులు మరి ఆ యొక్క అక్కడికి ఆ సరిహద్దుల్లో కూడా రాలేకపోయారంట. అట్లా మరి ప్రార్థన అనేది ఎంత అవసరమో అనే దానికి మరి ఆనాడు సమూయేలు ఏ రీతిగా ఉన్నాడో, మరి ఏ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చాడో, మరి మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనములో ఉంటుంది, నేను ప్రార్థన చేయుట మానుట వలన యెహోవా దృష్టికి పాపం చేసిన వాడనగుదును అనేటటువంటి మాట అక్కడ ఉంటుంది. ప్రార్థన అనేది మరి యేసు ప్రభు వారికి అంత అవసరం అయ్యి ఈ ప్రజలు తప్పిపోతారు అని దుష్టుల నుంచి కాపాడమని ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చారు. మూడవది, యోహాను సువార్త 17వ అధ్యాయంలోనే మరి 16 నుంచి 19 వరకు చూసుకుంటే 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. ఇక్కడ పాయింట్ ఉంటుంది. నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారము నేనును వారిని లోకములోనికి పంపితిని అంటారు. ఇప్పుడు మన సంఘములో శనివారము ఇంటింటి సువార్త జరుగుతా ఉంది. మరి ఇక్కడ మరి మన సంఘములో నుంచి కూడా వారిని లోకములోనికి పంపించటం జరుగుతా ఉంది. ఇక్కడ సత్యము వలన ప్రతిష్ట వారిని ప్రతిష్ట చేయుము అన్నటువంటి దానికి, ప్రతిష్ట అంటే సమర్పించుకొనుట, అంకితమైపోవటం అన్నమాట. శిష్యులను సత్యమందు ప్రతిష్ఠ చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఈ మాటకు అర్థం ఏంటి అంటే, ఏ వాక్యమైతే వీరు విన్నారో ఆ వాక్యమందు కడవరకు తమను తామును అంకితం చేసుకుంటూ విని విడిచిపెట్టకుండా కడవరకు సాక్షులుగా బ్రతుకుతూ జీవిస్తూ, మళ్ళా అక్కడ 11 మంది అపోస్తలు, అది 11 మంది శిష్యుల కొరకు ప్రార్థన చేసి ఉన్నారు కదా, ఏ వాక్యం అయితే విన్నారో ఆ ప్రకారంగా వాళ్ళు ఫలిస్తా వచ్చారు. ఏ రకంగా అయితే అక్కడ ప్రతిష్ఠ చేసుకున్నారో ఆ రకంగా ఇది చేస్తూ వచ్చారు. మళ్ళీ ఇక్కడ మనం విన్నాము, నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారము నేనును వారిని లోకానికి పంపితిని. అట్లాగే ఇక్కడ 20వ వచనములో మనం చూసుకున్నట్టయితే, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, అక్కడ లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవు నీ యందు నేను ఉన్నలాగున. మళ్ళా ఇక్కడ కింద వాక్యం చూసుకుంటే, వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ, అంటే ఇప్పుడు మన సంఘంలో నుంచి ఎవరినైతే సువార్త నిమిత్తము, ఆ సత్య సువార్త, రక్షణ సువార్త ఇతరులకు తెలియజెప్పటానికి నీవు నన్ను పంపినట్లుగా నేను కూడా వారిని లోకములోనికి పంపినప్పుడు, వాక్యము వలన నా యందు వారు విశ్వాసం ఉంచునట్లుగా అనేటటువంటిది మనం చూసుకోవాలి. అంటే మన సంఘము ద్వారా ఆయన ఎట్లయితే లోకములోనికి శిష్యులను పంపిస్తూ వచ్చారో, మన సంఘము ద్వారా కూడా మరి కొంతమంది అటు పరిచర్య నిమిత్తము వెళుతున్నారు గనక, పంపబడుతున్నారు గనక, ఆ వాక్యము వలన వారు ఆ చెప్పినటువంటి వాక్యానికి విశ్వాసం ఉంచేటట్లుగా
విశ్వాసం ఉంచునట్లుగా ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాక్యము వల్ల నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అని 21వ వచనములో ఇక్కడ చెప్పబడతా వచ్చింది. ఇక్కడ మనం వింటూ వచ్చాము, మనము ఏకమై ఉన్న ప్రకారముగా అందరూ ఏకమై ఉండాలి అని ఒకటి వింటూ వచ్చాము. రెండవది, నాశన పుత్రుడు తప్ప అక్కడ మిగతా వాళ్ళందరూ దుష్టు నుంచి ఆయన కాపాడమని చెప్పినట్లుగా కాపాడబడుతూ వచ్చారు. ఆ రీతిగా మరి ఇక్కడ ఈ అపోస్తలు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి వాక్యం ప్రకటిస్తారో, వాక్యం ఎవరైతే వింటారో వారంతా కూడా రక్షింపబడి నీవు నేను ఏకమై ఉన్నట్లుగా వారు కూడా రక్షింపబడి ఏకమవ్వాలి, ఐక్యముగా ఉండాలి అనే దాన్ని గురించి అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చారు. అయితే ఈ వాక్యాలుగా మనం వింటూ ఉన్నప్పుడు మరి యేసు ప్రభువు వారు ఈ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏ రీతిగా సిద్ధపరిచి ఏ రీతిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారో, మన సంఘంలో కూడా తలాంతులు వరాలు కలిగిన వారిని మరి ఆయన ఇప్పుడు బ్రదర్ ఉన్నారు, ఆయన మీరు ఈ రీతిగా మనల్ని పరచకపోతే మనలో ఉన్నటువంటి తలాంతు వెలుగులోకి రాదు. మరి ఆ రీతిగా మొన్న సుజాత మాట్లాడుతూ ఆంటీ మొన్న శనివారం యవనస్తుల కూడికలో ఒక బ్రదర్ చెప్పారు, అంటే తను వేరే చోటకి వెళ్తుంది, ఖమ్మం సైడ్ ఉంటుంది, చెప్పారు, నేను ఆ రోజు విన్నాను అని. అందరిది వింటూ వచ్చాను, బ్రదర్ విన్నాను, మరి స్త్రీల కూడికలో వింటూ వస్తున్నాను. ఆ బ్రదర్ది మొన్నే నేను విన్నాను. అసలు సంఘంలో బ్రదర్ ఇంతమందిని ఏ రీతిగా సిద్ధపరుస్తున్నారు అనేది తను అడుగుతూ వచ్చింది. ఎంతో బాగుంది నాకు ఆ ఇంటి ఆ తలాంతులు ఒక్కొక్కళ్ళు చెప్పేది ఒక్కొక్క రకంగా ఉంటుంది అని. ఆ రకంగా ఇప్పుడు మనలో ఉన్న తలాంతు బయటికి రావటానికి మనని సిద్ధపరిచినటువంటి ఆ సేవకులు మరి వారు మనని బయటికి వెలుగులోకి తేకపోతే రాలేము. ఆ రీతిగా ప్రార్థన చేస్తూ మనలో కొంతమందిని లేవనెత్తుతూ వస్తున్నారు. ఇప్పుడు మనలో కూడా ఏ ఒక్కరిలోనూ కూడా నేను చెప్పిందే బాగుంది, లేకపోతే నేను బాగా చెప్పాను, నేను చెప్పినటువంటి తీరులోనే ప్రార్థన చెయ్యాలి అనే భావనతో ఏ ఒక్కరమో ఉండకూడదు. ఎందుకు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా దేవుడు వాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఒకళ్ళకి ఇచ్చిన తీరు ఒకళ్ళకి ఇచ్చింది ఇంకొకళ్ళకి ఇవ్వరు కదా. ఆ రీతిగా మనము మరి వాడబడేటప్పుడు ఆ రీతిగా మరి అటువంటి స్వభావం ఏ ఒక్కరిలోనూ కూడా ఉండకూడదు. ఇక్కడికి మనం ఈ యొక్క ప్రార్థన అంశములను బట్టి మనం వింటూ వచ్చాము. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, తండ్రి దగ్గరికి వెళ్ళారు, ఒకే విషయం మీద అడిగారు. ఒక వ్యక్తి అడిగిన దానికి తండ్రి అంగీకరించలేదు, రెండవ వ్యక్తి అడిగిన వెంటనే ఆ కార్యం తండ్రి చేస్తూ వచ్చాడు. అది ఎక్కడో మనం చూసుకుంటా ఉందాం. ఆదికాండము 42వ అధ్యాయము 37వ వచనము 38వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. అందుకు రూబేను, నేను అతన్ని నీ యొద్దకు తీసుకొని రాని యెడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును, అతని నా చేతికి అప్పగించుము, అతని మరలా నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించదునని తన తండ్రితో చెప్పెను. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయిను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గంలో ఇతనికి హాని సంభవించిన యెడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోనట్లు చేయుదురని చెప్పాను. ఇక్కడ మనకు తెలిసిన విషయమే. మరి యాకోబుకి ఎంతమంది కుమారులు అనేది మనం చూస్తూ వచ్చాము. మరి ఆ యోసేపు అనేటటువంటి వ్యక్తిని ఈ అన్నదమ్ములు
మరి ఆ రకంగా గోతులో వేసినప్పుడు, ఐగుప్తుకు అమ్మబడినప్పుడు, అతను వెళ్ళిపోయినప్పుడు అతను పడినటువంటి శ్రమలు కానీ, అతను తర్వాత ఒక రాజైనటువంటి పరిస్థితుల్లో, మళ్ళీ తర్వాత కరువు వచ్చినటువంటి పరిస్థితుల్లో, మరి ఈ అన్నదమ్ములు మిగతా అన్నదమ్ములు కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు నా ఇక్కడ ఆ తండ్రితో రూబేను అంటాడు అక్కడ. యోసేపు ఏం చేశాడు, షిమ్యోన్ని బంధించి ఆ మీరు అతన్ని ఆ తమ్ముడిని తీసుకురండి, అప్పుడే నేను ఇతన్ని వదిలిపెడతాను, మీరు లేకపోతే వేగులు వారని చెప్తాను అని చెప్పినప్పుడు, ఆ స్టోరీ అంతా మనకు తెలుసు కనుక నేను చెప్పటం లేదు. రూబేను, నేను అతన్ని నీ యొద్దకు తీసుకుని రాని ఎడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును, అతన్ని నా చేతికి అప్పగించుము, అతన్ని మరలా నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగిస్తాను అని తండ్రితో చెప్తూ వస్తే, తండ్రి అక్కడ వినలేదు. తండ్రి అక్కడ అసలు 38వ వచనం వరకు కూడా అక్కడ తండ్రి వినలేదు. అయితే అదే మాటని ఇంకొక కుమారుడు వెళ్ళి అడుగుతాడు. 43వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చూద్దాము. యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవానిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళుదుము. అప్పుడు మేమే కాదు, నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. నేను అతని గూర్చి పూట పడుదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలెను. నేను అతను తిరిగి నీ యొద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. మాకు తడవు కాకపోయిన ఎడల ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చి ఉందమని చెప్పగా, వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరు అలాగు చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచు కాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుష్యునికి కానుకగా తీసుకొని పోడి. అది ఇక్కడ మరి రూబేన్ అడిగింది కూడా అదే పదం కదా. రూబేన్ అడిగింది అదే మాట, యోధా అడిగింది అదే మాట. నువ్వు అతన్ని నాతో పంపించు, తీసుకెళ్తాను, అతని కొరకు నేను పూట పడతాను, నేను అతన్ని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను, యోధా కూడా. కానీ ఇంకా ఇక్కడ రూబేను ఇంకొక మాట కూడా అంటాడు, నా ఇద్దరు కుమారులను కూడా నువ్వు చంపొచ్చు అనే మాట మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇతని మాట ఎందుకు వెంటనే అంగీకరించటమే కాదు, ఇంకా మీరు అతనికి కావలసినవి కూడా తీసుకెళ్ళండి, అతనికి ఈ రీతిగా తీసుకెళ్ళి ఇవ్వండి అని కూడా అంటూ ఉంటాడు. ఇక్కడ ఎందుకు రూబేను మనవి వినలేదు అంటే, రూబేను చంచలమైనటువంటి మనసు కలిగిన వాడు. ఇక్కడ లాస్ట్ లో చెప్తాడు కదా, 49వ అధ్యాయములో రూబేన్ గురించి 3వ వచనంలో స్పష్టంగా ఉంటుంది. తీయొద్దులే, మళ్ళీ లేట్ అయిపోతుంది. అయితే మరి చంచలమైనటువంటి మనసు కలిగిన వాడు. మరి చంచలమైనటువంటి మనసు కలిగిన వాడు అని ఒక మానవుడుగానే తండ్రి తన మాట వినకపోతే అంతేకాదు, ఇంకా అక్కడ మరి తను చేసినటువంటి అపవిత్రం అనే అది ఏదైతే ఉన్నదో, ఇక్కడ అపవిత్రము, చంచలమైన మనస్సు తను అక్కడ చూస్తూ ఉన్నాడు. ఆ కొడుకు మాట తను అక్కడ అంగీకరించని వాడుగా ఉంటూ వచ్చాడు. యోధా అయితే మనం అక్కడ ఒక టైంలో మనం చూసుకున్నట్టయితే ఈ అన్నదమ్ముల దగ్గర నుంచి కూడా తను వేరైపోతూ వచ్చాడు. 38వ అధ్యాయంలో చదవక్కర్లేదు, అక్కడ ఈ అన్నదమ్ములతో ఉండకుండా తను వేరయ్యి ఒక ప్రాంతానికి వెళ్ళి మరి అక్కడ తను ఉన్నట్లుగా మనం చూస్తా వస్తాము. అంటే వీళ్ళతో ఉండటానికి తను ఇష్టపడని వాడిగా యోధా ఉంటూ వచ్చాడు. మరి ఇక్కడ రూబేను చంచలమైనటువంటి మనసు కలిగిన వాడు, అపవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు. ఒక మనిషి తండ్రి ఈ యొక్క మనవి వినలేదే, మనలో అపవిత్రత ఉన్నా, చంచలమైనటువంటి మనస్సు ఉన్నా, మరి మనము
మనలో ఎప్పటికప్పుడు కడిగి మనలో శుద్ధి చేసుకోండి, కడుక్కోండి, ఎప్పటికప్పుడు బల్ల దగ్గర మరి ఉమ్, ఒప్పుకుని విడిచిపెట్టండి అనేటటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనం వింటున్నామో వాటిని ఒప్పుకుని విడిచిపెట్టక గనకపోతే, మనం బ్రదర్ కూడా ఒకసారి మొన్న మీటింగ్ లో నా 3 రోజుల నాడు అట్లా 4 రోజుల నాడు చెప్పారు, అపవిత్రముగా కానీ అవిధేయతతో కానీ మనం ప్రార్థన చేస్తే దేవుని యొద్దకు చేరదు అని చెప్పారు. మరి దాన్ని ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా మరి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఇక్కడ తండ్రే తను అంగీకరించలేదు. అతని మాటకి ఎన్నో చెప్తూ వచ్చాడు, నా 2 కుమారులను కూడా నువ్వు చంపొచ్చు అంటా వచ్చాడు. అది కాదు కదా, మనం ఏదైతే మనం వాక్యం వింటున్నామో ఆ వాక్యానికి తగినట్లుగా గనక మనం ప్రవర్తన గనక లేకపోతే మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరదన్నట్లుగా, ప్రార్థన ఎంత అవసరమో యేసు ప్రభు వారి ద్వారా మనం వింటూ వచ్చామో, ఆయన ఎట్లా ప్రార్థన చేస్తూ వచ్చారో వింటూ వచ్చామో, మనం సంఘం కొరకు ఏ రీతిగా ప్రార్థన చేయాలో వింటూ వచ్చామో, అదే రీతిగా మరి ఒక తండ్రే 2 కుమారుల్లో ఒకే విషయం మీద అడిగినప్పుడు ఎట్లా వినలేదు, ఎందుకు విన్నాడు అనేది కూడా మనం వింటూ వచ్చాము. కనుక అపవిత్రత కానీ అవిధేయత కానీ ఉన్నది అని మనకి హెచ్చరిక కలగజేసినప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థించి ప్రార్థనకి జవాబు పొందేవారముగా ఉందాం.